నమస్తే. సాధారణంగా పాఠశాలల్లో టీచర్స్ పట్ల పిల్లలు ఒక రకమైనటువంటి గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. వారి తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు కదా అని చెప్పి వారిని అత్యంత గౌరవంగా చూస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది అక్కడి నుంచి ఆ స్కూల్ నుంచి బదిలీ అయిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఎంతో బాధతో, ఆవేదనతో వారికి వీడ్కోలు పలుకుతారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టీచర్ చాలా దానికి భిన్నమైనటువంటి వ్యక్తి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఉర్దూ పాఠశాల ఒకటి ఉంది. ఆ స్కూల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక మహిళా టీచర్ నసీఫా. ఆమె పిల్లలకు సెక్స్ పాఠాలు నేర్పిస్తుంది. ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే, ఇది జరిగి చాలా కాలమైంది. దాని తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దానికి సంబంధించి ఆందోళన చేశారు, రాస్తారోకోలు చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఆ టీచర్ని సస్పెండ్ చేశారు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ప్రయత్నాలు చేసుకొని అదే స్కూల్లో టీచర్గా రీజాయిన్ అయ్యారు. ఇట్లాంటి సందర్భంలో ఆ టీచర్కు వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి ఆందోళన చేశారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలోనే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే మనం చూస్తుంటాం, టీచర్లు ఏ రకమైనటువంటి అభిప్రాయం, ఏ రకమైనటువంటి వ్యవహారం, ప్రవర్తనతో ఉండాలనేది మనం చాలా సంఘటనలు చూసాం. ఒక పాఠశాలలో తమ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. కానీ ఇక్కడ ఈ మహిళా టీచర్ చేసిన పని ఏంటంటే, ఆ స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థినులు అంటే బాలికలు, అబ్బాయిలు, వీరికి ఫోనుల్లో అశ్లీల చిత్రాలు చూపించడం, అశ్లీల వీడియోలు చూపించడం, దానికి సంబంధించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇలాంటి ఘటనలకు పాల్పడింది ఆ టీచర్ నసీఫా. ఇలాంటి సందర్భంలో ఆమె వచ్చి జాయిన్ అయింది. ఈ విషయం తెలియగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఎవరినైతే అక్కడికి పిల్లల్ని పంపిస్తున్నారో వారంతా స్కూల్కి వెళ్ళటం మానేశారు. ఈ టీచర్ మాకొద్దు బాబోయ్ అని మళ్ళీ రోడ్డెక్కారు. గత కొంతకాల క్రితం ఇదే రకమైనటువంటి ఆందోళన చేశారు. విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. సో మళ్ళీ అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. సో వేరే చోట పోస్టింగ్ ఇస్తే వేరేలాగా ఉండేదేమో, కానీ మళ్ళీ అదే స్కూల్కి రావడంతో అక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి ఇప్పుడైతే ఆ స్కూల్కి పిల్లలు ఎవరు వెళ్ళడం లేదు, ఎగ్జామ్స్ టైం. ఇలాంటి సందర్భంలో విద్యాశాఖ అధికారులకు మళ్ళీ ఫిర్యాదు చేశారు అక్కడ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు. ఇలాంటి క్రమంలో మరి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి పరిణామాలు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి వ్యవహారం.